ఈరోజు నీ విశ్వాసము ఎవరిపై ఉంది? క్రీస్తు మన కొరకు మరి ఎంతగానో శ్రమపడి మన కొరకు మరణించి ఉన్నాడు. ఆయన యందు నీ విశ్వాసం ఉందా? ఆయన యందు నువ్వు ఒక నూతన సృష్టి వలె ఉన్నావా? లేదా ఇంకను ఆ పాత జీవితంలో, ఆ రోతు జీవితంలో, ఆ పాపపు ఊబిలో నీవు బ్రతుకుచున్నావా? దేవుడు మన కొరకు వచ్చి ఈ లోకములో ఎంతగానో శ్రమపడి మరి అపహసింపబడి మరి ఆయనను ఎంతగానో ఇష్టానుసారంగా అటు ఇటు ఆయనను ఈడ్చుకొని వెళ్ళి ఆయన ఇష్టానుసారంగా ఎన్నో దూషణ మాటలు మాట్లాడినప్పటికీ మౌనముగా మన కొరకు భరించి ఉన్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని మన రక్షకునిగా అంగీకరించి మరి ఆ పాపపు జీవితానికి మనము సిలువ వేసే వారముగా ఉండాలి. ఒకవేళ నీవు రక్షింపబడినప్పటికీ, బాప్టిజం తీసుకున్నప్పటికీ పరిశుద్ధత లేకుండా మరి నీవు జీవించినట్లయితే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నారు. ఆయన యందు మనం ఉన్నప్పుడే మనము నూతన సృష్టిగా ఉన్నాము. కాబట్టి ఇంకనూ ఒకవేళ పాపపు జీవితం నీవు కలిగి ఉంటే అది విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థనలు అంగీకరించే దేవుడిగా ఉన్నాడు.